జోసఫ్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో బలవంతపు మత మార్పుళ్ళు జరుగుతున్నట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మత మార్పుళ్ళు విపరీతంగా పెరిగాయి అని చాలామంది భావన. అంటే ముఖ్యంగా హిందువుల్లో కొంతమంది ఆ యొక్క పాయింట్స్ని రేస్ చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నట్టుగానే చూపిస్తున్నారు కూడా వాళ్ళు. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ బలవంతపు మత మార్పులను ఆహ్వానిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి దీని మీద? మరి అసలు మా క్రైస్తవ సమాజంలో ఈ బలవంత మత మార్పిడి చేయకూడదు. మా బైబిల్ ప్రకారం జీసస్ యాక్సెప్ట్ చేయడు. మేము ఓన్లీ మత ప్రచారం చేయడం వరకే. మా సొంత పిల్లలను కూడా మేము బలవంతం చేయడానికి లేదు. మా సొంత భార్యను కూడా బలవంతం చేయడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు వయసు వచ్చినాక మేము చెప్తాం అంతే. కానీ వాళ్ళకు వయసు వచ్చినాక వాళ్ళు యేసుప్రభు మీద నమ్మకం కలిగి నేను యేసుప్రభు నమ్ముతాను, ఆయన పూజిస్తాను అని బ్యాప్టిజం తీసుకుంటారు. బ్యాప్టిజం తీసుకుంటే వాళ్ళు యేసుప్రభుని నమ్ముతున్నట్టు లెక్క. సరే, మన రాజ్యాంగ పరంగా కానీ బయట బాహ్యంగా కానీ మనసులో యాక్సెప్ట్ చేసినా దేవుడు ఆ మనసును చూస్తాడు కదా. సో బలవంత మత మార్పులు ఎక్కడా జరగట్లేదు. ఏ పాస్టర్ కూడా చేయడు, ఏ ఇంట్లో కూడా చేయరు. మరి ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్య చేశారు కదా, ఇలా మత మార్పులు బలవంతపు చేస్తున్నారని, అదే పదవుల కోసం వీటి కోసం. సో దాని మీద ఏంటి మరి మీ స్పందన? చంద్రబాబు గారు అన్నది ఒక విధంగా కరెక్ట్. బలవంత మత మార్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే జగన్ గారి పాలనలో మాకు మైనారిటీకి మేము డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేము కాబట్టి మనకి గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మాకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. ఓకే, ఎందుకంటే మీరు మైనారిటీ, మీరు ఎలక్షన్లో పోటీ చేయలేరు, కానీ మీ సమాజం యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియాలి, అది మీ ఓడే అయితే మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాడు అని నామినేటెడ్ పోస్టులు ప్రతి మండలానికి ఒక కోఆప్టెడ్ ఎంపీటీసీ ఉంటుంది. ఓకే, మైనారిటీ ప్రతి మండలానికి 696 మండలాలు ఉంటే 696 పోస్టులు ఉంటాయి. ఓకే, సో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయక్కర్లేకుండానే ఎమ్మెల్యే నామినేట్ చేస్తాడు. అలాగే జడ్పీటీసీలు ఉంటాయి. సో ఇవి దాదాపు 800 పోస్టులు ఉంటాయి ఈ నామినేటెడ్ పోస్టులు. ఓకే, వీటిల్లో జరిగింది ఏంటంటే ముస్లింలు తీసుకుంటారు. ఇప్పుడు మైనారిటీ అంటే 5 కేటగిరీస్ వస్తాయి గవర్నమెంట్ దీని ప్రకారం, రికగ్నిషన్ ప్రకారం అన్నీ కలిపి నేను చెప్పాను. మైనారిటీ అంటే భారతదేశంలో మైనారిటీలు ఎవరంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్టులు, జొరాస్ట్రియన్, సిఖ్లు, 5 మందిని మైనారిటీగా గుర్తించింది భారత ప్రభుత్వం. మైనారిటీకి వీళ్ళందరికీ కలిపి ఒక 800 పోస్టులు ఉంటాయి. ఓకే, అది స్పెసిఫిక్గా ఎస్సీ అని కాదు, మైనారిటీలుగానే. అసలు మైనారిటీ అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు క్రిస్టియన్స్ అంటే ఎస్సీలు అనుకుంటారు. కాదు, క్రిస్టియన్ మైనారిటీ అంటే యేసు ప్రభుని ఇష్టపడిన ప్రతివాడు, బాప్టిజం తీసుకుని సర్టిఫికెట్ ఉన్న ప్రతివాడు మైనారిటీ కిందే. ఎస్సీ వాళ్ళు అని కాదు. ఎస్సీ వాళ్ళకి ఒక రిజర్వేషన్ పోతుంది అంతే. వాళ్ళకి మిగతా బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు అందరూ క్రిస్టియన్ మైనారిటీ. వాళ్ళ కనుక నిజంగా చర్చికి వెళ్ళి యేసుప్రభు నమ్మి వాళ్ళ ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళు క్రిస్టియన్ మైనారిటీ కింద వస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ముస్లిం తీసుకుంటారు, వాళ్ళు కన్వర్ట్ చేయడానికి అవదు కాబట్టి. ఇక్కడ ఈ క్రిస్టియన్ పోస్టులు ఏమవుతున్నాయంటే ఇక్కడ బలవంత మత మార్పిడి జరుగుతుంది. ఓకే, బలవంత మత మార్పిడి అంటే దేన్ని అంటాం? ఏదో ఆశించి ఆడికి నిజంగా నమ్మకం లేదు దేవుడి మీద, ఒక దాని డబ్బులనో లేకపోతే ఒక పదవునో ఆశించి ఆడు మారడాన్ని బలవంత మత మార్పిడి అంటారు. బలవంతంగా మారుతున్నాడు, ఆడికి ఇష్టంతో కాదు కదా, అవసరం బట్టో. మత మార్పిడి చేసుకోవడానికి అది రాజ్యాంగమే అనుమతించింది. మనకి మత స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైతే నేను ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు ఆపడానికి లేదు. అది చంద్రబాబు గారా లేకపోతే జగన్ గారా ఆపడానికి లేదు. అది వ్యక్తిగత విషయం. కాబట్టి ఇక్కడ ఈ క్రిస్టియన్ మైనారిటీ పోస్టుల కోసం ఏం చేస్తున్నారంటే అప్పటికప్పుడు బాప్టిజం సర్టిఫికెట్ కొనుక్కొని ఎవడో దొంగ పాస్టర్ల దగ్గరికి పోయి, బాప్టిజం నిజ పాస్టర్ ఎవడో దొంగ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ఆ బాప్టిజం సర్టిఫికెట్ కొనుక్కు తెచ్చుకుని క్రిస్టియన్ మైనారిటీ కోటాలో ఆ పోస్టులు తీసుకుంటున్నారు. ఇది ఎంత అన్యాయం! ఈ విషయాన్ని నేను వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి దగ్గరికి తీసుకుపోయా, మైనారిటీ మినిస్టర్ దగ్గరికి తీసుకుపోయా, మంత్రుల దగ్గరికి తీసుకుపోయా, ఎవ్వరూ అసలు నో రెస్పాన్స్. అంటే ఎలాంటి మార్పులు జరిగినాయి ఇప్పుడు దాకా? ఇవి కోఆప్టెడ్ ఎంపీటీసీ పేపర్లో కూడా వచ్చింది. ఆ పేపర్ కాపీ కూడా నేను ఇచ్చాను. కొన్ని చెప్తాను మీకు. మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఒక
అంటే ఇలా ఎవరిని నేను విమర్శించట్లేదు, నాకు క్యాస్ట్ ఇది లేదు, లేకపోతే మత పిచ్చి లేదు, క్యాస్ట్ పిచ్చి లేదు, నిజం మాట్లాడుతున్నారులే, నా ఏం మతం ఆలోచించక్కర్లే. నాది. సరే, నేను ఒక కులంలో పుట్టాను కాబట్టి ఆ కులం నాకు అందరితోనూ బాగుంటాను నేను. సో ఇక్కడ నియోజకవర్గంలో సెట్టిబలిజీ బీసీకి చెందిన కాకర ఎల్లారావు రాత్రికి రాత్రి బ్రదర్ అయిపోయాడట. ఆయనకి ఆయన భార్య తూర్పు కాపు ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయింది. ఈ రాజకీయంలో ఓడిపోయిన వాళ్ళకో లేకపోతే రాజకీయంలో పోస్టులు ఇవ్వడానికో వీటిని ఉపయోగించుకుంటున్నారు క్రిస్టియన్ మైనారిటీ. ఇప్పుడు అతను కన్వర్ట్ అయిపోయి పోస్ట్ కోసం వాళ్ళేం చర్చగలరు. ఇప్పుడు నిజంగా మారితే ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, బీసీయా ఓసీయా రెడ్డా ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినా పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము వెళ్ళే ఆస్కారం లేదు, సీఎంని తాకే దరిదాపుల్లో కూడా వెళ్ళే ఆస్కారం లేదు. వీళ్ళు సజ్జల గారు లేకపోతే వాళ్ళకి చెప్పాం, మేము చెప్పినా పట్టించుకోలేదు. అది ఇలాగ చాలామంది పేపర్లో ఒక పేపర్ కూడా వచ్చింది దీని మీద. సో నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు గత 15 నెలల నుండి మండల తూర్పు కాపు సంఘం నాయకుడిగా పనిచేస్తున్నాడు. అయినా కానీ రాత్రికి రాత్రే ఒక చర్చిలో క్రిస్టియన్ సర్టిఫికేట్ తెచ్చుకుని బుచ్చిపేటలో క్రిస్టియన్గా మైనారిటీ కింద కోఆప్టెడ్ సభ్యుడు అయిపోయాడు. కసింకోటలో అద్దంకి సత్యనారాయణ కూడా క్రిస్టియన్గా రాత్రికి రాత్రే మారిపోయాడు. నక్కపల్లిలో లొడగల చంద్రరావు యాదవ కులస్తుడు హిందూ రాత్రికి రాత్రే బాప్టిస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుని క్రిస్టియన్ కోటాలో ఎంపీపీ సభ్యుడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, జగన్ గారి పాలనలో క్రైస్తవులకి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఇప్పుడు మీరు కన్వర్షన్ అన్నారు, ఆ కన్వర్షన్ జగన్ గారు ఉన్నా లేకపోయినా మనకు భారతదేశమే మత స్వాతంత్రం ఇచ్చింది. అంటే హిందువులు అంత పిచ్చోళ్ళ కింద చూపిస్తున్నారా? వాళ్ళు ఏదో చెప్తే మారిపోతారా? 100 రూపాయలు ఇస్తే మారిపోతారా? మారరు కదా, మారరు. వాళ్ళకి నమ్మకం ఉంటేనే మారుతారు, నమ్మకం ఉంటేనే ఎవరైనా మారుతారు. కాబట్టి నా కొడుకు కూడా మారాల్సిందే. ఇప్పుడు మాకు ముస్లింకి పుడితే ముస్లిం అవుతాడు, హిందూకి పుడితే హిందూ అవుతాడు, క్రిస్టియన్కి పుడితే క్రిస్టియన్ అవడం. ఎప్పుడు క్రిస్టియన్గా అవుతాడంటే ఆడు నమ్మినప్పుడే క్రిస్టియన్గా అవుతాడు. కాబట్టి మా పిల్లలు కూడా కన్వర్ట్ అవ్వాల్సిందే. సో కన్వర్షన్ మాకు ఫస్ట్ పాయింట్. సో ఎవరైనా కన్వర్ట్ అవ్వాల్సిందే. కానీ మేము ఎవరిని బలవంతం చేయకూడదు, ఎవరిని బలవంత మత మార్పిడి చేయకూడదు. మేము ప్రకటించడం వరకే. అది బైబిల్ ఎగెనిస్ట్, అసలు జీసస్ యాక్సెప్ట్ చేయడు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవి బలవంత మత మార్పిడి కింద వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ ఆయన పాయింట్ దీనికి మ్యాచ్ అవుతుంది. నిజానికి ఏ పాస్టర్ కానీ ఎక్కడా కానీ బలవంత మత మార్పిడి చెయ్యకూడదు మా బైబిల్ ప్రకారం. అది పాపం, వాళ్ళకి పాపం, శాపం తగులుతుంది. కాబట్టి ఎవ్వరు చేయరు నాకు తెలిసినంత వరకు. ఇలా మొత్తం పోస్టులన్నీ ఎన్ని పోస్టులు మొత్తం నేను ఎంపీటీసీలు అన్నీ లిస్ట్ అడిగితే వాళ్ళు మా దగ్గర లేదన్నారు. ఇలా కొన్ని వచ్చినాయి, మాకు తెలిసినయే ఇలాంటివి జరుగుతుంటే ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో. మా క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లో కూడా వేరే క్రైస్తవేతరులకు ఇచ్చారు. మాకు ఉండేది ఒక కార్పొరేషన్, డబ్బులు లేవులే, మళ్ళీ కార్పొరేషన్ గురించి ఉన్నా లేకపోయినా పదవులు అయితే క్రైస్తవులకు ఇవ్వాలి కదా, పదవులు ఇవ్వాలి కదా. ఆ తర్వాత ఆ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు? క్రైస్తవ సమాజానికి చేసేవాడికి ఇవ్వలేదు. నేనే విన్నాను ఆయన స్పీచ్. నాకు క్రిస్టియన్ కమ్యూనిటీకి నేనేం చేయలేదు, నాకు ఇష్టం లేదు ఈ మతానికి చేయడం. ఆయన పేరు మాత్రం జాన్ వెస్లీ ఉందంతే, బొల్లారపు జాన్ వెస్లీ, విశాఖపట్నం. ఆయన క్రైస్తవ సమాజానికి చేయను. ఎంత అన్యాయం జరిగింది. మా సమాజానికి చేసేవాళ్ళు బోల్డ్ మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కళ్ళ పనికి రాలేదు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు క్రిస్టియన్ సమాజానికి ఇలాంటి విషయాలు అన్ని తెలుస్తున్నాయా? అలా తెలియట్లేదు. అవి కూడా తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమి మొదలెట్టాడంటే యాక్చువల్గా 70% క్రిస్టియన్స్ ఎగెనెస్ట్ అయిపోయారు జగన్కి. 70% క్రిస్టియన్స్ ఎగెనెస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ 4 నెలల్లో ఏం చేశాడంటే, అప్పుడేమో అనిల్ గారిని వాళ్ళ అమ్మని వాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ మేనత్త విమలారెడ్డి గారిని దింపి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి మన జగన్ క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆ ప్రార్థన చేసుకున్నవాడు సీఎంగా ఉంటే మంచిది అని ఆవిడ చెప్పడం మొదలెట్టి మభ్య పెడుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన్ని ఆశీర్వదిస్తాడండి దేవుడు. మేము విమర్శించలేము, ఆయన హార్ట్ ఏంటో నాకు తెలియదు. ఆయన అయితే ఎప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకోలేదు. ఈవెన్ చర్చికి వచ్చిన బైబిల్ చదవడం. ఆ చంద్రబాబు గారి చదివారు. ఆయన ఏంటిది హైటీ ప్రోగ్రామ్, క్రిస్మస్ గవర్నమెంట్ నిర్వహించే క్రిస్మస్ ప్రోగ్రాంలో దేవుని సహాయంతో మీరు కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించగలరు. ఆ దేవుని సహాయాన్ని మా క్రైస్తవ సమాజం యొక్క ప్రార్థనా సహాయం మీకున్నట్లయితే డెఫినెట్గా ఒక అద్భుతమైన నవ్యాంధ్రప్రదేశ్
ఇక్కడ నిర్మించబడుతుందని నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారా? దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. క్రిస్మస్ సందర్భముగా వచ్చిన మీ అందరికీ ప్రాముఖ్య ముఖ్యమంత్రిగా క్రీస్తు యొక్క సమాధానము, సంతోషము, సమృద్ధిగా మీ అందరికీ సకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన చదివాడు కానీ ఈయన మా క్రైస్తవుడు అంటారు. ఈయన బైబిల్ చదవడో, పాట పాడడో. ఇడుపులపై వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళు పాటలు పాడేటప్పుడు పాటలు పేపర్ ఇస్తుంటే వద్దంటాడు. నోరు మీద కూడా ఇలాగ మనోరథంలా ఉంటాడు. అంటే అవసరానికి వాడుకుంటున్నాడు. అది ఉంది. మరి వీళ్ళు అనుకుంటున్నారు మా క్రిస్టియన్ అని. ఆయన అసలు ఆ మతం, ఇప్పుడు ఎవరైనా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి అసలు నీ మతం ఏంటి, నాకు మతం లేదంటాడు. మరి మతం నమ్మకం లేనప్పుడు వీటిలన్నిటికీ ఎందుకు వెళ్ళడం కదా, ఊరికి వేషాలు ఎందుకు? కాబట్టి నీ మతం ఏదో చెప్పి అన్ని మతాలు నువ్వు సమానంగా చూడాలి. ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు నేను హిందువుని, లేకపోతే నా ఇలవేల్ప ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, కానీ అందరినీ సమానంగా చూస్తాను, చూడాలి కూడాను, అంతే కదా. ప్రమాణం చేస్తారు కదా సీఎం గాను, ఎమ్మెల్యే గాను, అందరూ సమానంగా చూడాలి కదా. నీ మతం నీది, నీ ఇంట్లో ఉంటుంది, లేకపోతే నీ మనసులో ఉంటుంది. సో అలాగా ప్రార్థన చేసుకుంటున్నాడంటే వీళ్ళు పడిపోతారని, జగన్ ప్రార్థన చేసుకుంటున్నాడని చెబుతుంది ఆవిడ. నేను అడుగుతున్నా, విజయమ్మ గారో మీకు ఎలాంటి వాళ్ళు కావాలి? మీ సమస్యలు వచ్చినప్పుడు మీ సమస్యలు విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేసేవాళ్ళు కావాలా, లేకపోతే ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు కనీసం ఇలాంటి దాన్ని ఏమంటారు, హామీలు కూడా ఇవ్వట్లేదు మీకు, లేకపోతే బిల్లు తీసుకొస్తాం, ఏది మైనారిటీ బిల్లు ఏదో తీసుకొస్తాం, లేకపోతే ఇంకోటి రక్షణ చట్టం తీసుకొస్తాం, మైనారిటీ ప్రొటెక్షన్ చట్టం చేపిస్తామని అవి చెప్పట్లే, ప్రార్థన చేసుకుంటున్నాడట. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఓట్లు వేయండి. మనోడు అని ఎక్కిచ్చేసి ఇలాగా మభ్యపెట్టి క్రిస్టియన్స్ మళ్ళీ రెండోసారి మభ్యపెట్టి ఓట్లు వేసుకుని మళ్ళీ ఇంకోసారి ఇంకా మణిపూర్ అయిపోతుంది. మళ్ళీ కనుక జగన్ గారు వస్తే, ఎందుకంటే ఆయన మాట్లాడలేదు, ఏ కష్టం వచ్చినా మాట్లాడలేదు ఆయన కదా, రాజ్కోట్లో ఉంటాడు, సమస్య వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. కనీసం కొన్ని 100 సమస్యలు వస్తే కనీసం 50, 60, 70 సమస్యలు మాట్లాడాలి కదా. నో వాయిస్ అండి మా క్రైస్తవులకి, సమాజానికి. ఆ విజయం గారు ఇస్తారా మాకు? మా చర్చలు కూలగొడుతుంటే విజయం గారు వాయిస్ ఇస్తున్నారా? పోనీ ఓట్లు అడగడమేనా? ఓట్లు అడగడానికైనా వచ్చేది? గతంలో తిప్పిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో లేరు. అంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ గారిని గతంలో తిప్పారు, వాడారు, అంటే సీకేసి పక్కన ఆడేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లి విజయమ్మ గారిని కూడా వాడారు, ఇప్పుడు ఆవిడని కూడా పక్కన ఆడేశాడు. మొన్న ఏదో ఓడిపోతున్నాడని తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మని బతుమాలుకుని ఏదో మళ్ళీ ముందు పెడుతున్నారని కూడా టాక్ వచ్చింది. సో ఇలా గతంలో ఇలా క్రిస్టియన్ ప్రచారం చేసిన వాళ్ళు కూడా విమలారెడ్డి గారిని దింపారు. విమలారెడ్డి గారికి ఆయన సంస్థకి భారతిరెడ్డి గారు ఏదో సపోర్ట్ చేస్తుంది, మరి దాని గురించో వాళ్ళకు ఉంటాయి. వీళ్ళని అమాయకులను వీళ్ళని మాత్రం ఓట్లు ఏదో భోజనం పెట్టి 500 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జీలు ఇచ్చి వీళ్ళని ఇదిగో మన జగను గెలిపించాలా, అలాంటోడు సీఎంగా ఉంటే మంచిది అని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని ఇలాగ ప్రయత్నం.